హార్ట్ అండి. గుండె వ్యాధులు. ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి. కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. డాక్టర్లు కూడా ఏమంటున్నారంటే, ఈ కరోనా అనేది అనేక రూపాలుగా మారిపోయింది. అది మొత్తం మీద ఏదో రూపంలో అటాక్ చేస్తూనే ఉంది. రకరకాల కొత్త కొత్త జ్వరాలు గానీ, కాఫు, కోల్డ్ ఇలాంటి. పూర్వకాలం దగ్గు, జ్వరం వస్తే ఒక 4, 5 రోజులు యాంటీబయాటిక్ ఇలాంటివి వాడుకుంటే తగ్గిపోయాను. ఇప్పుడు 1 మంత్ అలా ఉండటం. అలాగే జ్వరం వచ్చి తగ్గాక విపరీతమైన కీళ్ళ నొప్పులు, ఒళ్ళంతా దద్దుర్లు రావడం, ఒక 6 నెలల దాకా ఆ కీళ్ళ నొప్పులు తగ్గకపోవడం, ఇలాగ విచిత్రమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ ఏదైతే కరోనా వల్ల సైడ్ ఎఫెక్ట్ కానీ, కరోనా రూపాంతరం చెంది రకరకాలుగా మనల్ని అటాక్ చేస్తూనే ఉందనేది అనేక మంది చెప్తున్నారండి. ఈ లంగ్స్కి వస్తుంది కరోనా అనేది. అలాగే ఇప్పుడు సీజన్ కూడా వింటర్ కాబట్టి ఈ వింటర్లో ఏమవుతుందంటే ఎలర్జీలు అనేవి, ఊపిరితిత్తుల వ్యాధులు అనేవి చాలా ఎక్కువ వస్తాయండి. ఎప్పుడైతే ఊపిరితిత్తులు ఇబ్బంది పడుతున్నాయో మీకు లంగ్స్, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే రక్తం చిక్కబడిపోతుందండి. రక్తంలో ఉన్న సెల్స్ తొందరగా చనిపోవడం వల్ల, మీ బాడీలో ఉన్న సెల్స్ ఆక్సిజన్ సరిపోక చనిపోవడం వల్ల అవి క్లీన్ అవ్వలేదనుకోండి, బాడీ బయటికి పంపలేకపోయిందనుకోండి, ఆటోమేటిక్గా రక్తం చిక్కబడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే రక్తం చిక్కబడడం వల్ల మీకు ఆటోమేటిక్గా స్ట్రోక్ వచ్చినా ఏం చేసినా రికవరీ అవటం ఈజీ అవ్వట్లా. ఇప్పుడు రికవరీ అవటం కష్టమైపోవడం వల్ల ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగిపోయి మనిషి అక్కడికక్కడ కొలాప్స్ అయిపోవడం, ప్రాణం కోల్పోవడం జరుగుతుందండి. ఇదివరకు ఎలా ఉండేదంటే ప్రాబ్లం వచ్చినా కానీ, స్ట్రోక్ లాంటివి వచ్చినా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, స్టంట్లు వేయడం, బైపాస్ వేయడం, ఫేస్ మేకర్స్ ఇలా వేసి మనిషి చనిపోవడం అనేది జరిగేది కాదు. బ్రతికేసేవారు ఈజీగా. ఇప్పుడు ఎక్కువ కేసుల్లో చనిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే రక్తం చిక్కబడిపోవడం, హార్ట్ పంపింగ్ తగ్గడం కానీ, ఇంకోటి కానీ, దానికి పనిచేసే శక్తి కెపాసిటీ కూడా తగ్గిపోతుందండి. అటువంటి శక్తిని, కెపాసిటీని పెంచి గుండె నీరసం కానీ, లేకపోతే హార్ట్ పాల్పిటేషన్ కానీ అలాంటివి తగ్గించాలి అంటే మా దగ్గర హృదయామృతం అని ఒక అద్భుతమైన సిరప్ ఉంటుందండి. హృదయామృతం అనే సిరప్ వల్ల ఏమవుతుందంటే మీ హార్ట్ యొక్క ప్రాబ్లమ్స్ బయటపడి, మీ పాల్పిటేషన్ కానీ, గుండె నీరసం కానీ, అనేక రకాల గుండె వ్యాధులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గండి. ఇది ఒక 2-3 నెలలు వాడుకుంటే వ్యాధి ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా వాడుకోవచ్చు అనమాట. అంటే రాకుండా ఉండడం కోసం, రక్తం చిక్కబడకుండా, రక్తం ప్యూరిఫై అయ్యి మీకు గుండె వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించడం కోసం, అంటే రాకుండా దీన్ని ప్రివెంటివ్గా వాడుకోవచ్చు. అలాగే మీకు హార్ట్ పాల్పిటేషన్ కానీ, గుండె నీరసం కానీ ఇలాంటివి ఉంటే తగ్గించుకోవడానికి కూడా వాడుకోవచ్చు అండి. ఈ రకంగా వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు హార్ట్ వ్యాధి వస్తే లక్షల మీద ఖర్చు పెట్టాలి, రెండోది చనిపోతామేమో అని చాలామంది భయపడతారు. ఎప్పుడైతే మీ రక్తంలో ఉన్న ఈ చనిపోయిన పదార్థాలను కానీ, చిక్కదనం అనేది తగ్గించేసుకున్నారో అప్పుడు ఆటోమేటిక్గా మీ హార్ట్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అయిపోతుంది. అలాగే గుండె వ్యాధి ఎందుకు వస్తుందండి? హార్ట్ ఒకదాని వల్ల రాదు. ఇక్కడ లివర్ కానీ, కిడ్నీ కానీ, లంగ్స్ కానీ సరిగ్గా వర్క్ చేయకపోయినా కూడా అందులో ఫిల్టర్స్ అయ్యి స్ప్లీను, కిడ్నీ, లివర్ ఈ 3 సరిగ్గా లేకపోయినా కూడా మీకు రక్తం చిక్కబడిపోయి ఈ ఫిల్టరేషన్ పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల ఈ కల్మషం, ఈ టాక్సిన్స్ రక్తంలో కలిసిపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అందుకేంటంటే మా హృదయామృతం అనేది తీసుకుంటే ఈ అన్నాటి నుంచి కాపాడి రక్తం పలచబడడం వల్ల మీకు హార్ట్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇలాంటి వాటి నుంచి ప్రివెంటివ్గా, క్యూర్ లేగా కూడా పనిచేస్తాం. మీకు సైడ్ ఎఫెక్ట్లు లేకుండా చక్కగా, ఇది ఆయుర్వేద ప్రోడక్టే కాబట్టి ఇందులో సైడ్ ఎఫెక్ట్లు ఉండవండి. మీరు ఒక నెల తాగేటప్పటికే మీకు అర్థమైపోతుంది. ఎలాంటి పాల్పిటేషన్స్ కానీ, నీరసం కానీ తగ్గి చాలా యాక్టివ్ అయ్యి అనేక మంది వాడి మాకు ఫోన్ చేస్తున్నారు, సార్ మంచి పేరు పెట్టారు హృదయామృతం అని. పాల్పిటేషన్ నాకు 15 రోజుల్లోనే తగ్గింది, నెలలో తగ్గింది, ఇంకొక డోసు ఇవ్వండి అని 2 డోసులు ఒకేసారి పంపేయమని కూడా కొంతమంది అడుగుతున్నారు అన్నమాట. మళ్ళీ దొరకదేమో అనే ఆత్రంతో. అలాంటి భయం ఏం లేదండి, దొరుకుతుంది. మీరు చక్కగా వాడుకోండి. దీంతో పాటు హెర్బాధాతు క్యాప్సుల్ అని ఉంటుందండి. ఈ 2 కలిపిస్తే కనుక అనేక రకాలైన మీకు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి మీకు చక్కని ఉపశమనం కలుగుతుంది అన్నమాట. ఓకేనండి, నమస్కారం.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.